హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇవాళ మంచి మోరల్ స్టోరీ అండి. ఈ స్టోరీ వల్ల అంటే మనం దురాశ పడటం వల్ల ఒక్కోసారి మనకు కూడా చెప్పలేనంత కష్టాలొస్తాయి. అవేమిటంటే ఈ మోరల్ స్టోరీ వల్ల తెలుసుకుందామండి. స్మాల్ స్టోరీ కానీ ఎక్సలెంట్ స్టోరీ. ఓకేనా? ఇక మీ టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామ పొలాల్లో ఎలుకలు తిరుగుతూ స్వేచ్ఛగా ఆహారం తింటూ ఉండేయి. అనుకోకుండా అయితే ఒకసారి పట్నం ఎలుకతో స్నేహం ఏర్పడింది. అయితే ఆ పట్నం ఎలుక అంటది ఈ పొలాల్లో తిరిగే ఎలుకతో, ఇక్కడ ఏముంటాయి బార్లీ గోధుమలు మాత్రమే ఉండటం. ఏమి ఇంకా అంతకన్నా అంటే తినాలనిపించినా ఇంకేం ఉండవు కదా. పట్నం వస్తే ఎన్నో రకాల రుచికరమైన ఆహారం దొరుకుతుంది. హాయిగా ఉండొచ్చు అని చెప్తుంది. నీది ఒక బతికేనా? ఇక్కడ ఎలా బతుకుతున్నావు? ఒక చీమలాగా బతుకుతున్నావు. బార్లీ గోధుమలు మాత్రమే తిని బతుకుతున్నావు. నాతో పట్నం వచ్చేసేయ్. అక్కడికొచ్చావంటే ఎన్నెన్నో రకకరమైన రుచికరమైన ఆహారం దొరుకుతుంది. ఇంకా హాయిగా జీవించొచ్చు అని చెప్పింది ఆ పట్నం ఎలుక పల్లెటూరు ఎలుకతో. అప్పుడు ఆ ఎలుక ఆలోచించి ఓకే. సరే ఎళ్ళిపోదాం. మనం పట్నానికి వెళ్ళి హాయిగా ఉందాం అని చెప్పి పట్నానికి వెళ్ళిపోతాయి. ఆ 2 ఎలుకలు పట్నానికి వెళ్ళి హాయిగా జీవించాలని అనుకుంటాయి. అప్పుడు పట్నం వెలుక తన స్నేహితుడికి చిక్కుళ్ళు, మేగడ, తేనె, పళ్ళు ఎన్నో రకకరమైన ఆహారాన్ని చూపింది. పొలం వెలుక ఆశ్చర్యపోయి ఇద్దరూ తినటానికి సిద్ధపడ్డారు. సిద్ధపడగానే ఒక్క 2 నిమిషాలకి అక్కడ ఒక మనిషి తలుపు తీసుకొని రాక ఆ సౌండ్‌కి ఎలుక 2 దాక్కున్నాయి. సరే అని ఇంకొంచెం దూరం వెళ్ళి ఏదైనా దొరికిద్దని చూస్తే అక్కడ ఎండిపోయిన పళ్ళున్నాయి. ఆ పళ్ళు తిందామా అనేసరికి అక్కడ ఇంకో మనిషి. ఇలాగ ఎటు చూసినా మనుషులే ఉన్నారు. ఆ పట్టణంలో ఎటు చూసినా మనుషులే. ఏది తిందామన్నా తినలేకపోయారు. అయ్య బాబోయ్! ఇక్కడ ఎటు చూసినా జనమే. అలాగే స్వేచ్ఛగా తిరగాలన్నా తిరగలేం. కడుపారా ఆహారం తినాలన్నా తినలేకపోతున్నాం. ఇది ఒక బతుకేనా? అసలు ఇలా ఎలా జీవించాలం? మనం ఇక్కడ అసలు జీవించలేం. ఎటు చూసినా ఒకటే సౌండు, జనం, ఆహారం తిలేం. కడుపారా తినగల ఆహారం స్వేచ్ఛగా ఉండాలంటే ఇక్కడ అసలుండలేం అని అప్పుడు పల్లెటూరు ఎలుక ఆలోచించింది. పల్లెటూరులో ఉండే స్వచ్ఛమైన గాలి, స్వేచ్ఛగా తిరిగే ఆనందం, కడుపారా తినే మనం అక్కడ ఉండే జీవించే ఆనందమే వేరు అని అప్పుడు తెలుసుకొని ఆ పల్లెటూరికి వెళ్ళి క్షణం క్షణం భయపడే జీవితం కన్నా మనసారా కడుపారా తినే కొంచెమైనా ఆనందంగా తినే ఆహారమే మన మనసుకు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది అనుకుంది. ఈ కథ వల్ల మనకేం తెలుసుకుందాం అనుకోవచ్చు. మన దురాశ ఒక్కొక్కసారి అత్యాసే మన స్వేచ్ఛగా జీవించాలన్నా కూడా జీవించలేం. అలాగా అత్యాసకు పోయి ఆపదలు కూడా కొని తెచ్చుకుంటాం. అంతే కదా! ఈ కథ అంటే మనం ఎప్పుడూ కష్టపడే తత్వంతో ఉంటూ, ఉన్నదానితో సంతోషంగా ఉంటే ఇక లైఫ్ అంతా బ్యూటిఫుల్‌గా ఉంటుంది కదూ! ఎప్పుడు కష్టపడే తత్వంతో ఉంటే లైఫ్ బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఉన్నదానితో ఆనందం ఎక్కడ లేనంత ఆనందం మనకుంటుంది. అవును కదూ! ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై న్యూ ఛానల్. సపోర్ట్ మీ.